ఈరోజు కమ్మోరుపల్లి గ్రామంలోనే భీమవరపు గురవమ్మని ఒక టీడీపీ యాక్టివ్గా పనిచేసినటువంటి పెద్ద ఆమె. ఈమెకి కొన్ని సంవత్సరాల నుంచి కళ్ళు బాగలేక పూర్తిగా కళ్ళు కనపడక ఆమె ఒక వికలాంగురాలాగా తయారయ్యి మంచంలో ఉంటుంది. కాబట్టి అది గుర్తించి మా బంధువైనటువంటి పచ్చా పెంచెల్ నాయుడు ఆయన గుర్తించి మాకు తెలియజేయడం జరిగింది. మాకు తెలియజేసిన తర్వాత మా వద్దినేని ట్రస్ట్ తరఫున మా సొంత నిధులతో మా కుమారుడైనటువంటి వెంకట వినయ్ కుమార్ చౌదరి, వెంకట అభినయ్ చౌదరి వాళ్ళ ఇద్దరు సొంత నిధులతో ఈరోజు మేము కమ్మోరుపాలెం గ్రామానికి వచ్చి 10,000 రూపాయలు మా వద్దినేని ట్రస్ట్ తరఫున ఈ గురవమ్మ అనే ఆమెకి సహాయం చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈమెకి 4,000 రూపాయలు పింఛనీ వస్తుంది. ఇప్పుడు ఈ 4,000 రూపాయల పింఛనీని 6,000 రూపాయలు వచ్చేటట్టుగా మా ప్రియతమ నాయకుడు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ బాబు గారి ఆదేశాలతో ఆయన చొరవతో ఆమెకి 6,000 రూపాయలు పింఛనీ వచ్చేటట్టుగా చేసేదానికి ఈ గ్రామ పెద్దలైనటువంటి శ్రీహరి నాయుడు గారు, పెంచెల్ నాయుడు గారు, మన ఉదయగిరి మహిళా జనరల్ సెక్రటరీ అయినటువంటి పచ్చా మనీషా చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి ఆమెకు 6,000 రూపాయలు వచ్చేటట్టుగా మన ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఆయన సహకారంతో ఆమెకి 4,000 రూపాయల పింఛనీని వికలాంగ పింఛనీగా మార్చి 6,000 రూపాయలు వచ్చేటట్టుగా కూడా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇదేగాక ఈ గ్రామంలో గతంలో సొప్పర రామ్మూర్తి అనే ఒక వికలాంగుడు కూడా మా వద్దినేని ట్రస్ట్ తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే కాదు, మన జలదంక మండలంలో 17 పంచాయతీల్లో అన్ని పంచాయతీలకు మేము పోయి అన్ని పంచాయతీల్లో కూడా మా ప్రియతమ నాయకుడైన ఉదయగిరి శాసనసభ్యులు గారు, మా నెల్లూరు పార్లమెంటు సభ్యుడైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ పూర్తి సహకారంతో మా ట్రస్టు సేవలు వద్దినేని ట్రస్టు సేవలు విస్తరించి 17 పంచాయతీల్లో అందరికి కూడా మేము సహాయం పడడానికి ముందుండి చేస్తామని ఈ గ్రామంలోనే ఉండేటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటూ మేము ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులకి, మహిళలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.